నమస్తే. మన దేశంలో కులం గురించి, కుల సమస్య గురించి చర్చ ఇవాళ ప్రారంభిస్తే ఈరోజు ముగిసేది కాదు. అది ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. కాకపోతే భక్తి ఉద్యమాల పరంపర ఒకటి, సామాజిక ఉద్యమాల అధ్యాయం ఒకటి, ఇట్లా భిన్న అంశాల కూడలిగా ఉన్న తెలంగాణలో కూడా కుల పీడన, కుల దురంకార ఘటనలు జరుగుతున్నాయి. మన దగ్గర ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సమాజమే మిగతా వారి కంటే ఇవాళ కూడా భిన్నమైందే. కానీ ఇంత భిన్నత మిగతా వాళ్ళతో పోల్చుకుని ఉన్నప్పటికీ కూడా కులం విషయంలో ఇట్లా ఎందుకు ఉంది? దీనికి కారణం ఏమిటి? కులం ఉంది కాబట్టి నిరంతరం కులం గురించే మాట్లాడి ఆ కులాల మధ్య వైరాన్ని పెంచి పోషించాలనే ఉద్దేశం కాదు. ఈ కుల భావనను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే ఆలోచన ఎట్లా తొలగించాలి? ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య కారణం ఏమిటి, ఆ సమస్య ఏమిటో చెప్తే తప్ప దానికి పరిష్కారం ఏది దొరకదు. కాబట్టి అనివార్యంగా కులం గురించి మాట్లాడాల్సి వస్తున్నది. కుల సమస్య అనగానే మనకు గుర్తొచ్చేది బాబాసాహెబ్ అంబేద్కర్. సమానత్వం అంటే గుర్తొచ్చేది మనకు మహాత్మా జ్యోతిరావు పులే, శివాజీ మహారాజ్, సాహు మహారాజ్ గుర్తొస్తారు ఆధునిక భారతీయ చరిత్రలో. ఇవాళ ఉన్న ఈ సమస్యను మనం ఎట్లా అడ్రస్ చేయాలి, ప్రజల మధ్య ఒక సోదర భావాన్ని ఎట్లా లేదా స్నేహభావాన్ని ఎట్లా పెంపొందించాలి, వీటికి సంబంధించిన విషయాలు మాట్లాడదు. మన దగ్గర రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. తెలంగాణలో ఇంత చైతన్యం ఉన్న ప్రాంతం అనుకున్నప్పటికీ, ఎందుకంటే కులాంతరాలు ఉన్నా ప్రజల మధ్య ఒక అభినాభావ సంబంధం ఉంటుంది. ఉన్నా సరే తక్కువేం కాదు, కుల ఘటనలు జరుగుతున్నాయి, కుల దురంకార హత్యలు కూడా జరుగుతున్నాయి. వీటికి ఉన్న కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే కుల వ్యవస్థ ఉన్నంత కాలము కుల దురాంకార హత్యలు జరుగుతూనే ఉంటాయి. కుల వ్యవస్థ రద్దు కాకుండా ఇవి ఆగిపోవు. సో అంబేద్కర్ గారు అందుకే కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని నిర్మించలేమని చెప్పాడు. అందుకే అనహైలేషన్ ఆఫ్ కాస్ట్ అంటే కుల నిర్మూలన అనేది భారతదేశంలో జరగాలి అని చెప్పారు. కానీ ఇంతవరకు జరగడానికి అసలు కార్యాచరణ ఏ పార్టీ రూపొందించలేదు. చివరికి కుల సంఘాల పేరుతో ఉన్న వాళ్ళు ఇంకా కులాన్ని విస్తరింపజేశారు తప్ప కుల నిర్మూలన దిశగా పోలేవాళ్ళు. ఈవెన్ కుల నిర్మూలన సంఘాలు కూడా పెట్టుకొని పనిచేస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు పాపం చాలా చిన్నగా, చాలా వెరీ లిమిటెడ్గా పనిచేస్తున్నారు. సో అసలు అంతిమంగా జరగాల్సిన కార్యాచరణ జరగట్లే. ఎందుకంటే నేను మొదటి నుండి చెప్తున్నా, అంటే దర్బన్ సదస్సు నుండి 2001లో నేను ప్రపంచ సదస్సుకి వెళ్ళాను. ఎక్కడ? దర్బన్స్, సౌత్ ఆఫ్రికా. ఎక్కడైతే మన గాంధీ గారు తన ఉద్యమాన్ని మొదట ప్రారంభించారు, అక్కడికి ఆ సదస్సులో చాలా స్పష్టంగా వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. ఎస్, అది వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. వర్ణ వివక్షత కాకుండా కుల వివక్షత అంతకంటే ప్రమాదకరం అని చెప్పేసి 2001లోనే నేను అక్కడ అంతర్జాతీయ సదస్సులో ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ ప్రజెంట్ చేయడం జరిగింది ఆ వేదిక మీద. సో ఆ రోజు చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది, భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. ఎట్లా జరగాలి అంటే భారతదేశం రాజ్యాంగంలో అధికరణ 17 ఉంది, దాంట్లో అంటరానితన నిర్మూలన మాత్రమే ఉంది. అసలు కులానికి, అంటరానితనానికి పునాది కులం. కుల వ్యవస్థ నిర్మూలన కాకుండా అంటరానితనం పోదు. సో ఓన్లీ అంటరానితనాన్ని నిర్మూలిస్తే కుల వ్యవస్థ ఎట్లా పోతుంది, కుల వివక్షత ఎట్లా పోతుంది, కుల దురాంకార హత్యలు ఎట్లా పోతాయి? కులపరంగా జరుగుతున్న సామూహిక వెలివేతలు కానీ, బహిష్కరణలు కానీ, ఇప్పటికీ కొనసాగుతున్న నిన్నగాక మొన్న జరిగిన సంఘటన, నాగర్ కర్నూలు సంఘటన కానీ, బొమ్మెర గ్రామంలో దేవత సాక్షిగా జరిగిన సంఘటన, కుమ్మెర గ్రామంలో దేవత సాక్షిగా జరిగిన సంఘటన కానీ, లేదా కర్ల రాజేష్ సంఘటన కానీ తెలంగాణలో, ఇంకా ఇట్లాంటి సంఘటనలు నిరంతరం తెలంగాణలో కూడా కొనసాగుతున్నాయి. ఎంత ప్రోగ్రెసివ్ సొసైటీ అని చెప్పుకుంటున్న తెలంగాణలో కూడా ఇంత దుర్మార్గంగా కుల హత్యలు జరుగుతున్నాయి. అంటే ఇవాళ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారంగా 67% కుల హత్యలు పెరిగినాయి, తగ్గలేదు. కుల హత్యలు పెరిగాయి 67%. తెలంగాణలో ఈ గత 10 ఏళ్ళ నుంచి వెళ్ళి 12 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న ఈయన ప్రభుత్వంలో కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కావచ్చు, ఇంకా పెరిగింది తప్ప తగ్గలేదు. ఇప్పటికే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 38 మంది కుల మర్డర్స్ జరిగినాయి. ఈ 2 ఏళ్ల కాలంలో 38 మంది చంపేశారు కులం పేరు మీద. కానీ ఇంతవరకు దాని మీద సరైన చర్యలు లేవు.
అంతా శూద్రులే, అంతా దళితులే, ప్రధానంగా శూద్రులే, దళితులే. సో ఈ రకంగా కులం అంటే కులం పరిపాలన అంటే కుల హత్యలు లేదా పరువు హత్యలు లేదంటే ఇంకా కుల దురంకార హత్యలు నిరంతరం కొనసాగడానికి కారణం ఏంటంటే కుల వ్యవస్థ రద్దు కాకపోవడం. సో ఆర్టికల్ 17లో అంటరానితన నిర్మూలన బదులు నా ప్రతిపాదన ఏంటంటే కులాన్ని రద్దు చేస్తూ చట్టం తేవాలి. దాని కులంతో పని అంటే సంబంధం ఉన్న వర్ణాన్ని కూడా రద్దు చేయాలి. వర్ణ కుల నిర్మూలన అనే చట్టం ఒకటి ఇక్కడ రావాలి. దాన్ని అంగీకరిస్తారా? 100% అంగీకరించాలి. ఇవాళ ఎంత లేదన్నా సరే వాస్తవానికి భారతదేశ అభివృద్ధి నమూనా, ఆర్థిక అభివృద్ధి నమూనానే చాతుర్వర్ణం. దాని అభివృద్ధి నమూనానే చాతుర్వర్ణం. ఎస్, అంటే ఈ అభివృద్ధి నమూనాకు భిన్నమైనది ప్రతిపాదిస్తున్నారు. సాధ్యమయ్యేదేనా? 100% సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎలా అంటే ప్రపంచంలో అంగీకరిస్తా ఇక్కడ అదే అంగీకరిస్తారని నేనేమంటున్నానంటే ప్రపంచంలో డెవలప్మెంట్ అనేది కులం మీదనే ఆధారపడి లేదు. ప్రపంచం చాలా దేశాలు డెవలప్ అయినాయి. అంటే చాలా అంటే అమెరికాలో కులం లేదు, డెవలప్ అయింది. చైనాలో కులం లేదు, డెవలప్ అయింది. అలాగే మీరు తీసుకుంటే సింగపూర్, మలేషియా, జపాన్ అక్కడ కులం లేదు, డెవలప్ అయ్యాయి. సో డెవలప్మెంట్ నమూనా కులం కాదు అనేది అభివృద్ధి చెందిన దేశాలలో మనకు అర్థమైంది. సో కాబట్టి డెవలప్మెంట్కు ఈ వర్ణ వ్యవస్థకు సంబంధం లేదు. ఇది ఒక తప్పుడు అవగాహన. ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఇప్పుడు కొన్ని కులాలు ఈ పని చేయాలి, కొన్ని కులాలు ఆ పని చేయాలంటే కులాలు ఎందుకు చేయాలి? ఇలా అక్కడ ఏమైనా కులాలు లేవు, ఆడ పని జరుగుతలేదా? అక్కడ పాకి పని చేసేటోళ్ళు లేరా? లేకపోతే అమెరికాలో రోడ్లు ఉడ్చేటోళ్ళు లేరా? లేకపోతే ఇంకా రకరకాల వృత్తులు చేసేటోళ్ళు అక్కడ లేరా? కులం ఉంటేనే ఉందా అక్కడ వ్యవస్థ? మరి అక్కడ జరిగినప్పుడు, అక్కడ డెవలప్మెంట్ జరిగినప్పుడు, చైనాలో జరిగినప్పుడు, జపాన్లో జరిగినప్పుడు ఇక్కడేం జరగదు కులం రద్దు అయిన తర్వాత కూడా? సో కాబట్టి తప్పుడు అవగాహన. వర్ణాశ్రమ ధర్మాన్ని ఎవరైతే బ్రాహ్మణాధిపత్యమో లేదా త్రివర్ణాధిపత్యాన్ని ఈ దేశంలో పర్మనెంట్గా ఉంచడానికి ఏర్పడదే వర్ణాశ్రమ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే సనాతన ధర్మం పేరు మీద జరుగుతున్న ఈ తంతు. సో ఈ తంతులో భాగంగా నేను మొన్న ఆర్ఎస్ఎస్ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే మీ ఎజెండాలో వర్ణ కుల నిర్మూలన లేదు కాబట్టి నేను రానని చెప్పాను. వెళ్ళాల్సి ఉంటుంది కదా మీరు. నేను అదే వాళ్ళ ఒపీనియన్ రిటర్న్గా వాళ్ళు అడిగారు నన్ను. రిటర్న్గా వాళ్ళ ఇన్విటేషన్లోనే నాకు రిటర్న్గా ఆన్లైన్లో క్వశ్చన్స్ అడిగారు నాకు. మీరు అడిగే డిమాండ్స్ ఏంటిదో మీరు క్వశ్చన్ రూపంలో తెలియజేయండి అని చెప్పారు. నేను తెలియజేశాను. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ నాది అదే, వర్ణ కుల నిర్మూలన మీ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉందా? దానికి వాళ్ళు ఏమన్నారు? అసలు రిప్లై అయ్యాలి. నేను వేసిన 10 ప్రశ్నలకు ఒక్క ప్రశ్న కూడా సమాధానం చెప్పలేకపోయిన వాళ్ళు. సమాధానం చెప్పలేకపోయినా మిమ్మల్ని వస్తుంటే వద్దని లేదు, వాళ్ళు నన్ను ఆహ్వానించారు. కానీ నేనేం చెప్పానంటే మెయిల్లోనే చెప్పాను, నేను నా వాటికి సమాధానం మీరు రిప్లై ఇవ్వండి. లేదు, అక్కడ కూడా చర్చ జరగలేదు దీని మీద. నాకు వెళ్ళిన వాళ్ళు చెప్పారు అక్కడ కనీసం నేను వేసిన ప్రశ్నలు కూడా అక్కడ డిబేట్ చేయలే వాళ్ళు. నేను వేసిన ప్రశ్నలు ఏవైతున్నాయో అక్కడ డిస్కషన్ చేయలే. అక్కడ డిస్కషన్ చేసి ఉండి మన వెళ్ళిన వాళ్ళు దళితులు కూడా ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు పోయిన వాళ్ళు. కానీ అక్కడ ఏ అంశం కూడా చర్చకు రాలే. ఈ వర్ణ కుల నిర్మూలన ఎజెండా ఫస్ట్ ఎజెండా నాది. నా ఎజెండాని నేను దర్బన్ సదస్సు నుండి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు కూడా చెప్తాను. ఇదే పార్లమెంట్లో రేపు మెంబర్ అయితే కూడా నేను ఫస్ట్ నా డిమాండే వర్ణ కుల నిర్మూలన చట్టం తేవడం. ఇక్కడ మనం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బహుశా తెలంగాణలో 52 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా నుంచి కదా ఎంపీ గెలిచింది. అవును, ఎంఆర్ కృష్ణ అండ్ రాజమణి ఇద్దరు. ఇవాళ కులాన్ని అడ్రస్ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భారతదేశంలో తన ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది? అది కులాన్ని అడ్రస్ చేసే కుల నిర్మూలన దృక్పథంతో పనిచేయట్లేదు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పాపం ఆయన ఎజెండాలో కుల నిర్మూలన ఉంది, కానీ వీళ్ళు కులాల పరంగా విడిపోయిండ్రు, ఉపకులాల పరంగా ఆర్పిఐలో. సో ఆర్పిఐ ఉపకులాల పరంగా విడిపోయి అక్కడ విభాగాలు అయిపోయి 12 విభాగాలు అయిపోయి ఎక్కడికక్కడ అగ్రవర్ణాలకు అమ్ముడుపోయే సంస్థలుగా మారిపోయాయి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ తదనంతరం. సో అందుకే దాన్ని రివైవ్ చేయలేకపోయి మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతోనే వాళ్ళ సొంత మనోడు, రెండవ మనోడు యశ్వంత్ అంబేద్కర్ మళ్ళీ 2024లో రివైవ్ చేశాడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. భీమ్రావ్ అంబేద్కర్ అని, అంటే వాళ్ళ తాత పేరు చేయడు, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు. సో ఆయన సొంత మనోడు. సో అతవాలి వర్గం ఒకటి, ఆయన చూసుకుంటే ఆయన. సో అతవాలి వర్గం ఒకటి, గవాయి వర్గం ఒకటి, ఇట్లా చాలా వర్గాలు ఇవాళ మహారాష్ట్రలో మీకు చూస్తారు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ రిపబ్లికన్ పార్టీ 12 ముక్కలైపోయింది. సో దాన్ని కాన్షీరామ్ గారు దాన్ని అంతా కలిపి ఒక్కటే ప్లాట్ఫామ్గా తేవాలని ప్రయత్నం చేసి అది ఆయన వల్ల కాకపోతేనే ఆయన బీఎస్పీ పార్టీ పెట్టి ఆయన సొంత పార్టీ పెట్టి ఇవాళ రిజల్ట్ తీసుకురాగలిగాడు.
సో కుల నిర్మూలన ఎజెండాతోనే బహుజన్ సమాజ్ పార్టీ స్టార్ట్ అయింది. సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఓట్లు రావు, సీట్లు రావు, అధికారం అసలే రాదని భావించిన ఆర్పీ అనుచరులు అగ్రవర్ణ పార్టీలలో జాయిన్ అయింది. కానీ అదే కాన్షీరామ్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఓట్లు, సీట్లే కాకుండా అధికారం కూడా వస్తుందని నిరూపించగలిగాడు తన జీవితకాలంలోనే. సో కాబట్టి ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతాన్ని ఇవాళ అమలు చేసిన వ్యక్తి, ఏకైక వ్యక్తి, ఒకే ఒక వ్యక్తి భారతదేశంలో మాన్యశ్రీ కాన్షీరామ్. మాయావతి గారు కూడా కాదు. సో కాబట్టి కాన్షీరామ్ గారు మాత్రమే నిజమైన వారసుడు ఆయనకు, బాబాసాహెబ్ అంబేద్కర్. ఇక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి కాన్షీరామ్ అనంతరము రాజకీయాల్లో ఒక సంచలనము, కులాన్ని అడ్రస్ చేయడము, రాజకీయ అవకాశాలు మాట్లాడడం. ఇవాళ దళిత సమాజము లేదా బీసీ సమాజము మన దగ్గర దీన్ని ఒక రాజకీయంగా ఒక అడుగు ముందుకేస్తున్న సందర్భంలో ఎదురవుతున్న ఈ సవాళ్లకు సమాధానం సరిగా ఇస్తున్నదా? ఇవ్వట్లేదు. వాళ్ళకి ఎందువల్ల అంటే వాళ్ళు రాయితీ ఉద్యమాలకే పరిమితం అవుతున్నారు. బీసీ సమాజం కానీ, ఎస్సీ సమాజం కానీ, ఎస్టీ సమాజం కానీ, చివరికి మైనార్టీ సమాజం కానీ, మహిళా సమాజం కానీ ఏమైంది? ఎవరైతే బాధితులు ఉన్నారో, పీడితులు ఉన్నారో ఈ వర్గాలు ఇవాళ చాలా రాయితీ ఉద్యమాలకు పరిమితం అయిపోయి, రిజర్వేషన్ ఉద్యమానికి పరిమితం అయిపోయి వాళ్ళు రాజకీయ అధికారం అనే అధికారానికి దూరంగా ఉన్నారు. సో అందుకే రాజకీయ అధికారానికి దూరంగా ఉండే ఏ కులమైనా సరే అంతరించిపోతుంది అని చెప్పాడు అంబేద్కర్. రాజ్యాధికారం లేని కులాలు కానీ, అలాగే ఇవాళ రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాని కులాలు కానీ అవి అంతరించిపోతాయని చెప్పాడు. వాటికి అస్తిత్వం ఉండదని చెప్పాడు. అవి అభివృద్ధికి నోచుకోవని చెప్పాడు అంబేద్కర్. సో దాన్ని అదే ఆ ఫిలాసఫీనే ముందుకు తీసుకెళ్లిన కాన్షీరామ్ గారు సక్సెస్ కాగలిగారు. కానీ ఇక్కడ దళితులు, బహుజనులు అంటే బీసీలు వాస్తవానికి ఈ ఇద్దరి మధ్యనే ఒక ఏకీభావం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అయినా సరే వీళ్ళిద్దరి మధ్య మానసికంగా తాము ఒకటైన భావన ఎందుకు కల్పించలేకపోతుంది? అందుకే నేను ఆర్పీ పార్టీ నుండి మీకు నేను ఆ భావనను తీసుకురావడానికి, మనమంతా అంబేద్కర్ అందరివాడు, మనమందరం అందరి వాళ్ళమని చెప్పేసి తీసుకురావడానికే ఇక్కడ నేను దళితుణ్ణి, ఈయన బ్రాహ్మణుడు, ఈయన బీసీ, ఈయన ఎస్టీ, ఈయన క్రిస్టియన్, ఈయన ముస్లిం, ఈయన హిందుత్వవాది అంటే హిందూ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ మునూరు కాపు వర్గం, ఈయన పద్మశాలి వర్గం, ఈయన మళ్ళీ గౌడ వర్గం. సో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద దీనికి అధ్యక్షుడిని నన్ను చేశారు. అంటే బీసీలు, ముస్లిమ్సు, క్రిస్టియన్సు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు కూడా, చివరికి ఓసీలు బ్రాహ్మణులు సైతం కూడా, రెడ్లు సైతం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. సో ఇది కలపడంలో మనం వైఫల్యం చెందాం. ఏమవుతున్నాయంటే పొద్దుస్తమానం అగ్రవర్ణాలను తిట్టడం, లేదంటే చాలా దాంట్లో ప్రోగ్రెసివ్ వ్యక్తులు ఉన్నారుగా అగ్రవర్ణాలలో ఉన్నారు. మన అగ్రవర్ణాల్లో ప్రోగ్రెసివ్ అంబేద్కరే పేరులోనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అసలు అంబేద్కర్ అనే పేరు అంబేద్కర్ది కాదు అది. సో బ్రాహ్మణుడు తన గురువు పేరు అది. సో కాబట్టి అంబేద్కర్ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించాడు తప్ప బ్రాహ్మణులను కాదు. మనం కూడా ఈవెన్ దళితులలో సంపన్నులు ఉన్నారు, దళితులలో బ్రాహ్మణుల కంటే ఆధిపత్యం చేసే వాళ్ళు ఉన్నారు, సంపన్న దళితులు, సంపన్న ఎస్టీలు, సంపన్న మైనార్టీలు. ఈ సంపన్నులంతా కూడా ఊడికం చేస్తున్నారు అగ్రవర్ణాలకు. వాళ్ళంతా ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఇప్పుడు పేర్లు చెప్పను కానీ ఒక పెద్ద అధినేత ఇప్పుడు మంత్రి అయ్యాడు. వాళ్ళ కుటుంబంలో ఆయన మంత్రి, ఆయన కొడుకు ఎంపీ, ఆయన అన్న ఎమ్మెల్యే, ఇట్లా ఇంకొక కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడో తాత వాళ్ళ నాన్న వాళ్ళ తాత దళితులని, ఆయన ఇప్పుడు మంత్రి. ఇట్లా ఈ రకంగా మొత్తం కుటుంబాలు 50 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు. ఒక ఆయనేమో మంత్రి 40 ఏళ్ళు ఉంటాడు, బిడ్డను వచ్చి ఎంపీని చేస్తాడు. 40 ఏళ్ళు అయినా మంత్రి ఉంటాడు జిల్లాకు, మా జిల్లాకు. ఇప్పుడు మళ్ళీ బిడ్డను తీసుకొచ్చి పార్టీలన్నీ మార్చి ఇందులో బిడ్డను ఎంపీ చేస్తాడు. అంటే ఇప్పుడు చతురత అనుకోవచ్చుగా. అది చతురత అనడానికి లేదు, అది రాజకీయ అవకాశవాదం అనాలి, దాన్ని స్వార్థం అనాలి. రాజకీయ చతురత అనబడడానికి లేదు. ఇవాళ మనము ఈ వర్గాల చేతుల్లోకి అధికారం అంటే సంపన్న, ఈ వర్గాల దళితుల్లో ఉన్న సంపన్నులు ఇవాళ కోట్లు పెట్టి ఒక్కొక్కరు 150 కోట్లు 200 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు అవుతున్నారు, మళ్ళీ అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి పార్టీలు టికెట్ ఇస్తున్నాయి. 1 మినిట్ అట్లాంటి వాళ్ళకే పార్టీలు టికెట్ ఇస్తున్నాయి. వాళ్ళు మానాల మీద అత్యాచారాలు జరిగిన, అన్యాయాలు జరిగినా మాట్లాడతలేరు, వాళ్ళ మీద హత్యలు జరిగినా మాట్లాడతలేరు, వాళ్ళ భూముల ఆక్రమణకు గురైనా మాట్లాడతలేరు, వాళ్ళ హానర్ కిల్లింగ్స్ అయినా మాట్లాడతలేరు.
మరి ఎందుకు మరి మన మన రిజర్వేషన్లు బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఇచ్చింది ఎందుకు? మన వర్గాల కోసం, మన వర్గాలకు జరుగుతున్న అన్యాయం కోసం మాట్లాడే వ్యక్తులను కదా పంపాల్సిందే. కానీ ఇక్కడ మీరు అనేది ఒకటి, వాళ్ళు ఒకరు ఓట్లు వేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కాలే. ఎస్, అందరూ ప్రజలంతా ఓట్లు వేస్తే కదా వాళ్ళు ఎమ్మెల్యేలు. ఖచ్చితంగా నేను కూడా అదే చెప్తున్నా. ప్రజలకి ఇవాళ ఓట్ బ్యాంకును, నోట్ బ్యాంకు కాదు, నోటు మార్పిడి కాకుండా ఓటు మార్పిడి అనేది జరగాలి ప్రజల మధ్య, ఈ కులాల మధ్య. ఇప్పుడు నేను ఎందుకు ఈ కులాల మధ్య మీకు చూపెట్టినంటే, తిరిగి ఒక ఆయన గౌన్లో నిలబడతాడు, మిగతా కులాలు అన్ని ఓట్లు వేయాల్సిందిగా. లేదా ఒక దగ్గర ఎస్సీ నిలబడతాడు, మాలనో మాదిగనో నిలబడతాడు, మిగతా కులాలు అన్ని ఓట్లు వేయాల్సిందిగా. సో కాబట్టి ఇక్కడ నోట్ల మార్పిడి కాకుండా ఓట్ల మార్పిడి జరగాలనేది మా సిద్ధాంతం. మా సిద్ధాంతం అందుకే అన్ని వర్గాల అన్ని వర్గాలు కలుపుకొని పోవాలని మీకు సిద్ధాంతం. కుమ్మిరలో జరిగిన ఘటన మీరు చెప్తారా? కుమ్మిరలో జరిగిన ఘటన కుల దురహంకారంతో కూడినదా? లేదు, అక్కడ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి సాధారణంగా కోపం వచ్చి అనుకుంటారు. అట్లా ఎట్లా అనుకుంటారు దాని మీద? కుల దురహంకారం కూడా అందులో ఉంది. డబ్బులు ఇవ్వకపోవడం అనేది చిన్న సమస్య, చాలా చిన్న సమస్య, చాలా అంటే చాలా చిన్న సమస్య. ఇంకెవరైనా కూడా సాయం చేయొచ్చు, డబ్బులు ఒకళ్ళు నాగర్ లేకపోతే ఇంకెవరైనా సాయం చేయొచ్చు. కానీ కుల దురహంకారం అనేది అక్కడ ఎక్కువగా మనకు కనపడుతున్న సమస్య. ఇవాళ డబ్బులు దేవుడి దగ్గరికి పోవాలంటే డబ్బులు ఇవ్వాలా? ఇప్పుడు ఏ దేవుడైనా దేవుడు డబ్బులు కోరుకుంటాడా? మన అటువంటి కోరుకునే డబ్బులు ఎందుకు ఆ దేవుని దగ్గర పోవాలి? ఇప్పుడు ఎక్కడైనా మన ఇంట్లో కూర్చున్న దేవుడు మనకు వస్తాడు. మనం ఇప్పుడు నేనదే ప్రధానంగా దేవుణ్ణి దగ్గరికి పోయేటప్పుడు డబ్బులు పెట్టడమే ఒక అవినీతిని ప్రోత్సహించడం నా దృష్టిలో. దేవుడు ఎప్పుడు కూడా ప్రేమ గలవాడు, కరుణామయుడిగా ఉండాలి, ఒక రూపాయి ఆశించకుండా ఉండాలి దేవుడు. ఆయన అడగలేదు కానీ వీళ్ళు అడగడం తప్పు అంటున్నాను నేను. సో సరే, వాళ్ళు ఇవ్వలేదు, ఇవ్వకపోతే తంతరా? కానీ ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక సమీకరణ ఎట్లా మారింది, రాజకీయంగా ఆర్థికంగా వచ్చిన మార్పులు ఇంపాక్ట్ ఎట్లా ఉందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ అనేది డెవలప్ అయింది, దాంట్లో కాదనట్లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత స్వయం పాలన వచ్చింది కాదనట్లే. కానీ ఎవరికి వచ్చింది? ఇప్పుడు నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని 3 ప్రశ్నలు ఇచ్చాను. నీళ్లు, నిధులు, నియామకాలు. వారు ఉద్యమంలో 2004లో నేను అప్పుడు లైబ్రరీగా జాబ్ చేస్తున్నా, ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టినా వరంగల్లో. నేను వరంగల్ 2004 సంగతి చెప్తున్నా. 2004లో జయశంకర్ గారు మీటింగ్ పెట్టారు. నేను ప్రొఫెసర్గా జాబ్ చేస్తున్నా, అప్పుడు లైబ్రరీ నుండి ప్రొఫెసర్గా అప్పుడే వస్తుంది నాకు జాబు. సో ఆ టైంలో నేను 3 ప్రశ్నలు ఇచ్చాను జయశంకర్ గారిని. భూమి లేని మాకు నీళ్ళు ఎందుకు? భూమి లేని మాకు నీళ్ళు ఎందుకు? భూమి ఉంటే కదా నీళ్ళు అవసరం ఉంటుంది. మరి భూమి లేనప్పుడు మాకు నీళ్ళతో నింపని. రెండో ప్రశ్న, నీళ్ళ తర్వాత నిధులు. అసలు మాకు ఇప్పుడున్న సప్లా నిధులే అమలు అవుతలేవు, డైవర్ట్ అవుతున్నాయి. మాకు కొత్తగా వచ్చే బడ్జెట్లో మాకు ఏ రకమైన డెవలప్మెంట్ ఉంటుంది, ఏ రకంగా మాకు ప్రత్యేకమైన బడ్జెట్ ఉంటుందా? ఎస్సీ ఎస్టీలకు సపరేట్ బడ్జెట్ పెడతారా? లేకపోతే బీసీలకు బడ్జెట్ ఉంటుందా? మహిళలకు సపరేట్ బడ్జెట్ ఉంటుందా? సో కాబట్టి మరి ప్రత్యేకంగా బడ్జెట్ వల్ల, నిధుల వల్ల లాభం ఏంటి? ఎవరికి పోతే ఆ నిధులు? తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరికి పోవాలి? ఏ రకమైన ప్రణాళిక మీ దగ్గర ఉంది అని చెప్పి జయశంకర్ గారిని అడిగాను. దానికి ఆయన దగ్గర సమాధానం లేదు. 3వ అంశం నియామకాలు కూడా మా బ్యాక్లాగ్ పోస్టులు అప్పటికే 2,50,000 ఖాళీ ఉన్నాయి. అప్పటికే ఎవరికి కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2,50,000 ఖాళీ ఉన్నాయి. మరి నేను అడిగాను జయశంకర్ గారిని, మరి ఇవే నింపలేదు కదా, రేపు తెలంగాణ వస్తే ఈ బ్యాక్లాగులు నింపుతారా? ఆయన ఏదో సమాధానం చెప్పకుండా దాటవేయడంగా మౌనంగా ఉండదు. లేదు, చెప్పాడు ఆయన. ఏమన్నాడు? బాబు నా దగ్గర లేవు, నా దగ్గర ఏం, ఆంధ్రలో నీళ్ళ దోపిడీ ఎంత, ఆంధ్రలో విద్యా దోపిడీ ఎంత, ఆంధ్రలో ఎట్లా ఎత్తుకపోతాండ్రు ఉద్యోగాలు, ఇట్లా నిధులు ఎత్తుకపోతాండ్రు, ఎట్లా నీళ్ళ దోపిడీ జరుగుతుంది అనేది నా దగ్గర లెక్కలు ఉన్నాయి, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత లెక్కలు నా దగ్గర లేవు బాబు అని చెప్పాడు. ఏం చేయాలని దగ్గర. మరి అటువంటిప్పుడు సిద్ధాంతకర్త ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలా? మొత్తం తెలంగాణలో ఉన్న 90% ఉన్న బహుజన సమాజం దగ్గర భూమి లేనప్పుడు వాళ్ళకి ఎట్లా భూమి పంచాలి? కానీ ఆనాడు ఉన్న అది అతి ప్రధానమైన ఎజెండా ఏమిటంటే, అది స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి ఉన్నది. ముందు స్వతంత్రం రానివ్వండి, ముందు తెలంగాణ రానివ్వండి. దాన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే ఈ స్వతంత్రం వస్తే మాకేంటి లాభం అని అడిగాడు. అట్లనే స్వతంత్రాన్ని వ్యతిరేకించినట్లు కాదు, ఆయన వ్యతిరేకించలేదు. కానీ కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు స్వతంత్రం వద్దని అంటున్నారు. వాళ్ళ అజ్ఞానం. ఆ అజ్ఞానవంతులకు నీవు సమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎట్లయితే తెల్లదొరల పరిపాలన పోయి నల్లదొరల పరిపాలన వస్తే మాకేంటి లాభం అడిగాడు, మేము కూడా అదే అడిగాం. సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఆ రోజు నేనేం అడిగానంటే, ఇవాళ ఆంధ్ర దొరల పరిపాలన పోయి తెలంగాణ దొరల పరిపాలన వస్తే మాకేంటి లాభం? నేను ఒక మాట చెప్తానండి మీకు. మీరు ఎందుకంటే
ఓవరాల్గా 40ల నాటి పరిస్థితి లేదు ఇవాళ, చాలా మారింది. ఎస్. ఈ మార్పులో తెలంగాణలో ఒక ఆర్థిక ప్రభుత్వం నుంచి వచ్చే నేరుగా నగదు బదిలీ ఒక ప్రధాన అంశంగా ఉన్నది. రైతు బంధు ఒక అంశం ఉన్నది. పెన్షన్లు ఒకటి ఉన్నది. వివాహాలు అయితే కొంత డబ్బులు వస్తున్నాయి. ఇవి వాళ్ళతో పోల్చుకున్నప్పుడు ఉందా లేదా అనేది ప్రశ్న ఎట్లా ఉంటుంది. అది మునుపటి కంటే ఇప్పుడు భిన్నమా కాదా? ఎవరు మీరు చెప్తున్న సామాజిక వర్గాలు కూడా భిన్నమే. కానీ ఈ ఒక వ్యక్తి కుటుంబం మారాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కుటుంబం ఉంది. నా కుటుంబం బాగుపడాలంటే నాకు సరైన ఉపాధి ఉండాలి, నాకు సరైన విద్య ఉండాలి, నా పిల్లలకు సరైన విద్య ఉండాలి, నాకు ఒక ఉపాధి ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి. అవునా? సో లేదంటే నాకు వ్యవసాయం ఉండాలి, వ్యవసాయానికి భూమి ఉండాలి, ఏదో ఒకటి మొత్తానికైతే బతుకు తెరువు కోసం ఉండాలి. కానీ ఇవాళ నేను ముసలోన్ని అయిన తర్వాత నాకు పెన్షన్ రావాలి, తర్వాత నాకు ఉన్న భూమి, నాకు భూమే లేదు, అక్కడ నాకు భూమే లేదు. రైతు బంధు ఎవరి కోసం? రైతు బీమా ఎవరి కోసం? అది దీంట్లో మనం ఒక్కొక్కటి వినండి సార్, వినండి. ఇప్పుడు రైతు బీమా ఎవరి కోసం? భూమి ఉన్నవాళ్ళు. భూమి ఎవరి చేతిలో ఉంది? 85% భూములు ఇవాళ కమ్మారెడ్డి, బ్రాహ్మణ, వేలమ్మ దగ్గర ఉన్నాయి. ఒక మాట ఇక్కడ ఒక ఏమంటారు దాన్ని, ఇందులో కొంచెం సరిగ్గా సమాచారం లేకుండా ఏమో తెలియదు. కానీ మొత్తం తెలంగాణలో ఉన్న సాగుయోగ్యమైన భూమి 1 కోటి ఎకరాలకు వస్తా అటు అనుకుందాం. ఈ 1 కోటి ఎకరాలలో 80% పైబడి బీసీలు, ఎస్సీల చేతుల్లోనే ఉన్నాయి. ఎస్సీ అంటే ఎంత? 6 ఎకరా, 5 ఎకరా ఉన్నాయి. హెక్టారు తక్కువ, హెక్టారు కంటే ఎక్కువ. ఈ హెక్టారు కంటే ఎక్కువ ఉన్న జాబితాలో 40% మంది బీసీలే ఉన్నారు. భూములు తెలంగాణలో శూద్రాగ్రవర్ణం నుంచి ఈ శూద్రుల చేతుల్లో చాలా మటుకు బదిలీ అయిపోయినాయి. అవి రకరకాల కారణాలు వాళ్ళు అమ్ముకున్నారు, వేరే వ్యాపారం జరిగింది. కాబట్టి వచ్చిన మార్పును మనం సరిగా అంచనా వేయలేకపోవడం వలన కులాన్ని, దాని ప్రభావాన్ని సరిగా అంచనా వేయలేకపోతున్నామా అని ఒక లేదు. మీకు లెక్కలు తీసుకోండి. నేను నా పిహెచ్డి టాపిక్ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీదనే జరిగింది. దాంట్లో బీసీలే ప్రముఖంగా ఎస్సీ ఎస్టీల మీద అట్రాసిటీ చేస్తున్నారు. 100% దాంట్లో ఎవరు కాదనలేని ఓపెన్ సీక్రెట్ అది. కానీ ఇవాళ భూమి కేంద్రంగా అవి అట్రాసిటీ జరగట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇవాళ 24 లక్షల ఎకరాల భూమి ఇందిరాగాంధీ గారు పంచారు. ఎవరికి? ఎస్సీలకు, ఎస్టీలకు, అట్లాగే కొంతమంది బీసీలకు, కొంతమంది మైనార్టీలకు కూడా పంచారు. ఈ 24 లక్షల ఎకరాల భూమి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 20 లక్షల ఎకరాలు మాయమైపోయింది. ధరణి పేరు మీద మాయమైంది. అంతకుముందు ఉన్నది భూమి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఉన్నది. అంతకుముందు ఉంది భూమి. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాయమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత మార్పు, డెవలప్మెంట్ ఎవరి చేతులకు పోవాలి? ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళ చేతులకు డెవలప్మెంట్ పోవాలి. కానీ వాళ్ళ చేతులకు డెవలప్మెంట్ పోలే. ఎవరి చేతిలో పోయింది డెవలప్మెంటు? ఎవరైతే అగ్రవర్ణాల సంపన్నులు ఉన్నారో వాళ్ళ చేతులకే ఇవాళ మొత్తం ఈ సంపద అంతా పోయింది. ఈవెన్ 10 లక్షల కోట్ల రూపాయల సంపదను ఒక కుటుంబం సంపాదించింది ధరణి పేరు మీద అంటే మీరు నమ్ముతారా? ఇది నేనంటున్న మాట కాదు. 10 లక్షల కోట్ల కుటుంబం బీఆర్ఎస్ దాని కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. బయట పెట్టదు. ఎందుకు పెట్టదంటే కేంద్ర ప్రభుత్వం కూడా దొంగలను కాపాడే కార్యక్రమంలోనే ఉన్నది. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కూడా అదే ప్రయత్నంలో ఉన్నది. కాబట్టి అది బయట పెట్టదు. ఇవాళ ఆ 10 లక్షల కోట్ల రూపాయల గొడవనే 100% సాధ్యమవుతుంది. ఎందుకు సాధ్యం కాదు? ఇవాళ 1 ఎకరా భూమి ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల 1 ఎకరాకు 100 కోట్లు ఉన్నది, 150 కోట్లు ఉన్నది, 70 కోట్లు ఉంది, 60 కోట్లు ఉంది. అట్లా 10 లక్షల ఎకరాల భూమిని ఇవాళ కబ్జా చేసి అమ్ముకున్న చరిత్ర కొంతమందిది. సో ఇవాళ అంత భూమిని అంతా కూడా ఇవాళ ఎవరి చేతులకు పంచాలి? ఒకప్పుడు పాపం పేదలకు భూమి ఉండాలి, వ్యవసాయ యోగ్యంగా బతకాలి, దాని మీద ఆధారపడి బతకాలని ఇలా ఇందిరాగాంధీ గారు పంచితే, అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. కాదు, భూమి లేదని చెప్పిండు. ఇప్పుడు భూమి లేదన్నాడు, అది తప్పు. అది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చాలా తప్పు. ఎందుకు తప్పు అంటున్నానంటే, రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన భాగస్వామ్యం, ఆయన రెడ్డి సామాజిక వర్గం అంతా భాగస్వామ్యం ఈ ఆక్రమణలో, ఏదైతే పేదల భూములు కొట్టేయడంలో. ఆయన కూడా కొట్టేశాడు. కాబట్టి ఆయన ఈ అంశాన్ని ఇవాళ వరంగల్ డిక్లరేషన్ వినండి ఆరోపణ కాదు, రియల్ ఫ్యాక్ట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలా ఆరోపణలు చేసిన నేను ఫ్యాక్ట్ మాట్లాడదలుచుకున్నా. ఇవి వరంగల్ ఆధారాలతో మాట్లాడుతున్నా. రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభల రైతు డిక్లరేషన్లో ఏమని చెప్పిండ్రు? మేము 24 లక్షల ఎకరాల భూములకు మేము యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నాడు. ఎవరికి? అసైన్ భూమిదారులకు. ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో జరిగింది ఇది. మరి ఇంతవరకు దాని మీద
ఎందుకు కల్పించలే ఆయన? ఎందుకు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడానికి ఎందుకు ఒక కమిటీ వేయలేదు? కనీసం దాని మీద ఒక కమిటీ, మీ మినిస్టర్ల కమిటీ అని వేయాలిగా, ఎందుకు వేయలేదు? 24 లక్షల ఎకరాల భూములు పేదల భూములు అంటే అది మామూలు విషయం కాదు కదా, వాళ్ళ మొత్తం బతుకుదెరువు కదా. ఇవాళ వాళ్ళ భూములన్నిటి కూడా ఆక్రమణకు గురైతే లక్షల కోట్ల విలువ చేసే భూములన్నీ ఇవాళ ఆక్రమణకు గురై ఇవాళ మొత్తం వాళ్ళు ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో దాన్ని అమ్మేసుకున్నారు. వాళ్ళ మీద ఒక పెద్ద పెద్ద విల్లాలు కట్టిండ్రు, బంగ్లాలు కట్టిండ్రు. ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్కు సంబంధించిన భూములన్నీ వాళ్ళే. ఈవెన్ హెల్త్ పేరు మీద వాళ్ళ ఏదైతే హెల్త్ పాలసీ రేవంత్ రెడ్డి గారు తెచ్చారో 5 లక్షల కోట్ల విలువైన భూములను 5,000 కోట్లకు అమ్మేస్తున్న దాంట్లో కూడా ఇప్పటికీ అసైన్డ్ భూములు ఉన్నాయి. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఆయన అన్నారు, అది చర్చ కొనసాగుతుంది. అదే నేనేమంటాను, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని మన మైక్ టీవీ సాక్షిగా నేను అడుగుతున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా, ఆర్పీఐ పార్టీ అధ్యక్షుని చేస్తున్నా, ఇమీడియట్లీ మీరు ఒక కమిటీ వేయండి. ఈ 24 లక్షల ఎకరాల భూములు 20 లక్షల ఎకరాల భూములు చేతులు మారినాయి. చేతులు మారిన భూములు పేదల భూములు, వాళ్ళ పొట్ట కొట్టకండి, వాళ్ళు దాని మీద కమిటీ వేసి యాజమాన్య హక్కులు కలిపేయండి. ఇక్కడ ఇంత సమాజం మారుతున్నా సరే ఇక్కడ మన దగ్గర నుంచి దిగువ మధ్యతరగతి వాళ్ళు చదువుకొని అమెరికాలు వెళ్తున్నారు, అంతర్జాతీయంగా రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ సమాజం ఏమిటో కూడా చూస్తున్నారు. మరి వారి మూలాలు ఉన్నవారు ఇక్కడ, ఆ కుటుంబాలకు సంబంధించిన వారు, వాళ్ళే అని కాదు, ఆ సమూహాలు ఏవైతే ఉన్నాయో వారు బయట ప్రపంచాన్ని అంతా చూస్తున్నప్పటికీ ఇక్కడ ఎందుకు మారడం లేదు? కులం విషయంలో బయట ప్రపంచాన్ని చూడడం అంటే అమెరికాలో చదువుకున్న పిల్లవాడు వచ్చి ఇక్కడ ఉండలేడు. ఎందుకు ఉండలేడంటే కుల వివక్షతను ఇక్కడ ఎదుర్కొన్నవాడు అక్కడే సెటిల్ అయిపోతున్నాడు వెళ్ళేసి. ఇవాళ చాలామంది ఈవెన్ బాబు గోగినేని కూడా పోయి విదేశాల్లో ఉండడానికి మొన్న ఆయన ఇంటర్వ్యూలో అదే చెప్తున్నాడు, నేను ఇక్కడ కుల వివక్షత కారణంగానే ఆయనకు అమ్మ వర్గం అయినా కూడా అక్కడ పోయి ఉంటున్నానని చెప్పిండు. ఎవరైతే ప్రోగ్రెసివ్ సెక్షన్స్ ఉన్నారో కొంత వాళ్ళంతా కూడా ఈ దేశంలో కుల వివక్షతను దాన్ని మనం ఏం చేయలేమని చెప్పేసి విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిన వారు కొన్ని లక్షల మంది, వేల మంది ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఎస్సీ ఎస్టీ నుండి అక్కడ పోయి విదేశాలు చదువుకున్న వాళ్ళు నియమ మనకెందుకు ఈ సమస్య, మనం ఇక్కడ హాయిగా పోద్దాం, ఇక్కడ డెవలప్ అయిపోద్దాం అని చెప్పి అక్కడే ఉంటున్నారు. మరి అంబేద్కర్ కూడా అట్నే పోయి అక్కడే సెటిల్ కాలేదు కదా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్నాడు, కొలంబియాలో చదువుకున్నాడు. ఆయన చదువుకున్న విశ్వవిద్యాలయాల్లో నేను పరిశోధన పత్రాలు సమర్పించాను. నేను పోయి నా పిల్లలు పోయి ఫారెన్లో చదువుకున్నారు, వచ్చి మళ్ళీ ఇండియాలో వచ్చి వాళ్ళు ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటున్నారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అక్కడ పోయి సెటిల్ కాలేదు కదా. మరి అక్కడ సెటిల్ ఎట్లయితారు? మన వాళ్ళు పోయి సెటిల్ అయ్యి కొంత చదువుకొని రావాలి, డెవలప్ అయ్యి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద కొట్టాడాలా లేదా? మరి ఎందుకు చేయట్లేదు వాళ్ళంతా? సో కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎన్ఆర్ఐలకు, ఎస్సీ ఎస్టీ ఎన్ఆర్ఐలు ప్రధానంగా, మీరు అక్కడ డెవలప్ అయిన కాడికి చాలు. మీరు ఇంకా మీరు వచ్చి ఇక్కడ చాలామంది పేదరికంలో ఉన్నారు. ఇవాళ 95% వరకు ఉన్నారు పేదరికంలో, 90 నుండి 95% వరకు పేదలు ఉన్నారు. ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలలో ఒక 5 నుండి 10% మాత్రమే డెవలప్. మన దేశంలో అంటే మన దగ్గర కుల పీడన పోవాలంటే, ప్రజల మధ్య ఒక స్నేహభావన రావాలంటే కుల సమానత్వం అని కొందరు ప్రతిపాదిస్తున్నారు. లేదు, మీరు చేసిన ప్రతిపాదన ఉంది, ఏది ఆచరణాత్మకంగా కనబడుతున్నది? ఎందుకు? ఇప్పుడు కుల సమానత్వాన్ని అందరం అభిమానిద్దాం, కానీ కుల సమానత్వం అనేది ఉండదు. ఎందుకు సమానత్వం ఉండదు అంటే, ఒక కులం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కులంలోనే మా కులమే ఉంది, మాదే కులం. నేను కంచాయిలయ్య గారికి విభేదించింది ఇక్కడే. ఎక్కడంటే ఇప్పుడు మేము డబ్బున్న మాదిగలు డబ్బు లేని మాదిగలను చేసుకోరు, పెళ్లి చేసుకోరు. ఎందుకు చేసుకోరు? ఒకటే కులం కదా, ఒకటే కులం. మాదిగీకరణ చెందితే సమానత్వం వస్తుందని చెప్పి కంచాయిలయ్య గారు ఒక పుస్తకం రాశారు. అసలు మా మాదిగలు సమానత్వం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక నేతి బీరకాయల ఎంత ఉంటుందో కుల వ్యవస్థలో కూడా సమానత్వం అంతే ఉంటుంది. కాబట్టి కులం పునాదుల మీద ఒక నీతిని, ఒక జాతిని, ఒక సమానత్వాన్ని నిర్మించలేమని అంబేద్కర్ కుల నిర్మూలన ప్రతిపాదన చేస్తే, నువ్వు కులంలోనే సమానత్వాన్ని ఎత్తుకుతావు అంటే గొంగడి వేసుకుంటే దాంట్లో ఏమో ఎంటికలు వెతికినట్టు ఉంటుంది ముచ్చట. మరి కులం పోవడం ఎట్లా? కులం అదే నేను ఏమంటాను, నేను ఫస్టే చెప్పిన మీకు, ఫస్టే చెప్పిన కులం నిర్మూలన చట్టం జరగాలి దేశంలో అని చెప్పిన. ఎట్లయితే అవినీతి నిర్మూలన చట్టం వచ్చింది, అవినీతి పోయిందా? ఎస్, చెప్పండి. ఇప్పుడు అవినీతి చట్టం వచ్చిన తర్వాత, చట్టం వచ్చింది కాబట్టి అవినీతి చేసిన వాళ్ళని జైలు వేస్తున్నాం. ఆగిందా? ఆగకపోయినా సరే, అట్లంటే మనము వరకట్న నిషేధ చట్టం కూడా వచ్చింది. మరి వరకట్నం ఆగిందా? అదే నేనేమంటానంటే మెల్లమెల్లగా పోతాయి, కేసులు అవుతున్నాయి, పోతాయి. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా వచ్చిన కుల వ్యవస్థ అంత ఈజీగా పోతుందా? పోదు. కానీ మెల్లమెల్లగా తగ్గిస్తూ పోతూ ఉండాలి. తగ్గిస్తూ పోతున్న క్రమంలో చట్టం అనేది ఒక బలంగా ఉంటే ఖచ్చితంగా దాన్ని కనుక ఏ కులం తిట్టినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డిని నేను తిట్టినా సరే, లేదా ఇంకో కులాన్ని తిట్టినా సరే,
కుల వివక్షతే అనుకోవాలి. అంతేగాని నేను ఎస్సీలు మాత్రం ఎట్లా తిడితే అదొక కుల వివక్షత కాదా? లేదా రెడ్లు ఎస్సీలు తిడితే కుల వివక్ష. ఏ కులమైనా కులాన్ని తిట్టద్దు, కులం పేరే ఎత్తద్దు, కులాన్ని తిట్టద్దు, కులం అసలు కుల ప్రస్తావనే రావద్దు. నీ కులమైన నా కులమైన కులం రద్దయిన తర్వాత కుల ప్రస్తావన ఉండద్దు. అప్పుడు ఏ కులాన్ని తిట్టినా నేరమే. సో కాబట్టి కులాన్ని తిట్టడమే బంద్ అవుతుంది. ఒక కులాన్ని అసలు నీ కులం లేనప్పుడు అవకాశాలు ఇవ్వడం ఎట్లా? ఆర్థిక అవకాశాలు పేదరికంతో రావచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు సర్వేలో మీకు ఎన్ని భూములు ఉన్నాయి, మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయని కేసీఆర్ గారు ఒకరోజు సర్వేలోనే మొత్తం డేటా తీసిండా లేదా? మరి అట్లా డేటా తీసుకుంటే నీకున్న పేదరికం ఏందో తెలిసిపోతుంది కదా. నీ కులంతోనే ఎందుకు ముడిపడి ఉండాలి? అది పేదరికంతో కూడా సమస్య పరిష్కారం అవుతుంది కదా. సో కాబట్టి కులం రద్దయిన తర్వాత నువ్వు అప్పుడు పేదరికం గురించి ఆలోచన చేయాలి. కులం ఒకవైపు రిజర్వేషన్ కావాలంటూనే మన వాళ్ళంతా డబుల్ గేమ్లు ఆడతారు. ఒకవైపు కులం నిర్మూలన కావాలంటారు, ఇంకోవైపు రిజర్వేషన్లు కావాలంటారు. రిజర్వేషన్లు ఏ బేస్ మీద ఉంటే రిజర్వేషన్లు ఆర్థిక పునాదిగా ఉండాలి. సో అందుకే నేను మన సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమని ఇచ్చింది? మన సుప్రీంకోర్టు చాలా ఎస్సీఎస్లో కూడా క్రిమిలేయర్ వర్తింపజేసే విధంగా ఉండాలని చెప్పి స్పష్టంగా తీర్మానం ఇచ్చింది. దాన్ని సపోర్ట్ చేసిన నేను మొదటి నుండి సపోర్ట్ కూడా చేస్తున్నా. ఎందుకంటే వివాదం అయినా సరే అది కరెక్టు. ఎందుకంటే ఇవాళ ఒక వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీ తీసుకోండి, అన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నా ఆయన రిజర్వేషన్లో పోటీ చేయడం ఏంటండి? ఆయన కొడుకు కానీ అన్న కానీ ఆయన కానీ రిజర్వేషన్ ఎట్లా దామర రాజేంద్రసింహ బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళు డబ్బులు వాళ్ళు 1000 కోట్లు 500 కోట్లు 50 కోట్లు 100 కోట్లు పెట్టే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు జనరల్ పోటీ చేసుకోవాలి. కానీ ఇక రిజర్వేషన్లు వాళ్ళు అనుభవించడం ఏంది? సరే మనం కులం మీద మాట్లాడదాం. అది కులమే. అదొక ప్రశ్న ఉన్నది. ఇప్పుడు మీరు చేసే ప్రతిపాదన కుల పీడన ఉండకూడదంటే మీరు సూచన. కుల పీడన ఉండకూడదంటే ఫస్ట్ కుల రహిత సమాజ నిర్మాణం దిశగా అధికరణ 17 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 17 దాంట్లో అంటరానితన నిర్మూలన ఉంది. దాని బదులు కుల వ్యవస్థను రద్దు చేస్తూ అబాలిషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ పెట్టాలి. అప్పుడు మాత్రమే కుల అంతరాలు తగ్గిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ. మనం ఎదుర్కొంటున్న ఆ తీవ్రతను వ్యక్తీకరించడానికి ఏ పదం వాడినా తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆ కుల వివక్షను కుల పీడనను అనుభవించిన వారికి ఆ తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. బయటి వాళ్ళకి అంత సులభంగా అది ఏదైనా సరే అంత అనుభవంలోకి పేదరికం అనుభవిస్తే తెలుస్తుంది, విలాసవంతమైన జీవితం అనుభవిస్తే తెలుస్తుంది. కులం కూడా అది దాని శారీరం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. దానికి పరిష్కారం ఏమిటన్నప్పుడు వారు ప్రత్యామ్నాయంగా చేస్తున్న సూచన దీన్ని రద్దు చేస్తూ చట్టం చేయడమని అంటున్నారు. మరి దీనిపైన భవిష్యత్ సమాజంలో చర్చ జరగవచ్చు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరి స్పందన ఏమిటో చూద్దాం. థ్యాంక్ యూ.